హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను బేబీ పొటాటో ఫ్రై చేశానండి. ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. మనం బేబీ పొటాటో ఫ్రై చేసుకోవడానికి ఇలా కొన్ని బేబీ పొటాటోస్ తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగేసేసుకోవాలి. ఇలా 2 సార్లు శుభ్రంగా కడిగేసేసి ఇందులో కొంచెం నీళ్లు పోసుకోండి. ఇవి మునిగే వరకు నీళ్లు పోసేసి 1 స్పూన్ సాల్ట్ వేసేసేయండి. ఇది కుక్కర్లో మనం ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకబెట్టేసుకుందాం. ఇలా కుక్కర్లో పెట్టేసేసి మనం 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకబెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇవి చక్కగా ఉడికిపోయినాయి. ఇందులో ఉన్న వాటర్ తీసేసి నార్మల్ వాటర్ పోసుకుని ఈ పైన ఈ తొక్కు తీసేసేయండి. ఇలా తొక్కు తీసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం పొడి ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 2 స్పూన్లు ధనియాలు వేసుకోండి. చిన్న చెక్క ముక్క, 1 యాలక్కాయ, 4 లవంగాలు. ఇందులోకి కొంచెం సోంపు, 1 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ జీలకర్ర, మిరియాలు, 1.5 స్పూన్ మిరియాలు వేసుకోండి. కొంచెం మెంతులు, అంతా ఎక్కువ ఇవ్వకండి, కొంచెం వేయండి. ఇవి స్టవ్ సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి. ఇందులోకి 4 ఎండుమిరపకాయలు వేయండి. ఇవి చక్కగా వేగిపోయినాయండి. ఇంకా తీసేద్దాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకుందాం మెత్తని పొడిలాగా. ఇదిగోండి, చల్లారిన తర్వాత ఇలా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా పొడి చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు. స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి. ఇవి చక్కగా వేగిపోయినాయండి ఎర్రగా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయండి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేయండి. ఇందులోనే ఇంగు వేయండి. ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఈ ఉడకబెట్టుకున్నాం కదా ఈ బేబీ పొటాటోస్, ఇవి వేసేయండి. ఒక్క నిమిషం మనం మూత పెట్టేద్దాం. 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఇది చూద్దామండి. ఇవి చక్కగా వేగినాయి కదా. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకుని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడి, ఇది ఇందులో వేసేయండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోండి. ఇది ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇది చక్కగా వేగిపోయిందండి. ఇంకా అయిపోయింది. ఇంకా తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కొంచెం కొత్తిమీర చల్లుకుందాం దించబోయే ముందు.
ఇంతేనండి, బేబీ పొటాటో ఫ్రై చేయడం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ అండి, చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఆ లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. మీ ఒక్క లైక్ తోటి ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుంది, ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.